నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? తాడూరు లింగయ్య. ఏం చేస్తుంటారు సార్? అగ్రికల్చర్ వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయ ధరలకు ఎలా ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? వారి ఆధ్వర్యం మంచిగా ఉంది. రైతులకు గిట్ట బోనస్ 500 రూపాయలు బోనస్ సన్నోళ్ళకి ఇచ్చిండ్రు. డబ్బులు గిట్ట అకౌంట్ లో పడుతూనే ఉంటుంది. సంక్షేమ పథకాలు కానీ 6 గ్యారెంటీలు కానీ ఎలా నడుస్తున్నాయి అంటారు? గ్యారెంటీ అంటే కరెంట్ అమలు అయింది, బస్ ఫ్రీ అయింది, ఇప్పుడు గ్యాస్ ఫ్రీ అయింది, అన్ని మంచిగా నడుస్తుంది రేవంత్ రెడ్డి గారి పాలన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారు వాళ్ళు చేసిర్లే, వాళ్ళు గిట్ట మంచిగా చేశారు. రైతులకు రుణమాఫీ అయిపోయింది, రైతు బంధు అయిపోయింది, మంచిగా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్కారం అండి. మీ పేరు సార్? వెంకన్న, చెరుకు వెంకన్న. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బ్రహ్మాండంగా ఉంది. సంవత్సరాల పాలనలో రైతులు రుణమాఫీ విషయంలో కానీ, సన్నోళ్లకు 500 రూపాయల బోనస్ విషయంలో కానీ, రైతు భరోసా, రైతు బంధు కూడా కొంతమందికి 3 ఎకరాలు 4 ఎకరాలు పూర్తి అయింది, మిగతాయి కూడా వేస్తూనే ఉండు, మంచిగానే ఉంది. మరి ఇప్పటివరకు సంక్షేమ పథకాలు అలాగే 6 గ్యారెంటీలు కూడా ఎంతవరకు అందుతుంది అంటారు సార్? ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు విషయం కానీ, గ్యాస్ సిలిండర్ కానీ, నెక్స్ట్ పోతే 200 యూనిట్ల కరెంటు విషయం కానీ, ఇప్పుడు ఈ కూలీ వాళ్ళకు 1200 సంవత్సరానికి 1200 ఆత్మీయ భరోసా అనేది కూడా స్టార్ట్ చేసిండు. అన్ని అంచెలంచెలుగా ఇప్పుడు ఆ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే చాలా తేడా ఉంది. అది మాటలు మాత్రమే చెప్పేది, ఇది పనులలో చూపిస్తుంది గవర్నమెంట్. చాలా చక్కగా 6 గ్యారెంటీల విషయంలో చాలా ముందుకు పోతుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలన గురించి మాట్లాడుకుంటే ఏ విధంగా చెప్పి? ఇక అది అంతా మాటల అంకెల గారడి, అప్పుల రాష్ట్రంగా చేసి ఇది చేసిండు. చేసింది తక్కువ, అప్పులు చేసింది ఎక్కువ. రైతులకు కానీ లేకపోతే రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమో తక్కువ. 7 లక్షల కోట్ల మాత్రం అప్పు చేసి మాత్రం పోయిండు. ఏం దానికి దీనికి అసలు నక్కకు నాగలోక అనుకున్న తేడా ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి చాలా తేడా. థ్యాంక్ యూ సార్. ఓకే. నమస్తే సార్. నమస్తే. పేరు సార్? రామసాని శ్రీనివాస్ నాయుడు. ఏం చేస్తుంటారు? నేను లెక్చరర్ పనిచేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకు ఇచ్చిన హామీలను, రాజీవ్ గాంధీ వారసులైనటువంటి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను ప్రజలు విశ్వసించి ప్రభుత్వానికి 10 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, సంక్షేమ పథకాల్లో సరైనటువంటి పేద ప్రజలకు అందుబాటులో లేవని చెప్పి గమనించి కాంగ్రెస్ కోటేసి భారీ మేరతో గెలిపించారు. ఆ విషయంలో ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పాలన పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి అక్కడ ఉన్నటువంటి సమస్యలను దృష్టి తీసుకుపోయి కాంగ్రెస్ కు బలోపేతం చేయడానికి ఉపయోగపడడం వల్ల ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. ఆయన ఎన్నుకున్న తర్వాత ఇంకా కొన్ని చేయాల్సి ఉంది, చేసినవి కూడా పేద ప్రజలకు నేరుగా అంది. గతంలో ఉన్నటువంటి కేసీఆర్ పరిపాలనలో సంక్షేమ పథకాలకు ఇప్పుడున్నటువంటి సంక్షేమ పథకాలు తేడా ఉంది. ఇప్పుడు పేదలకు 200 యూనిట్ల సంబంధించిన విద్యుత్ ఉంది. అంటే 200 యూనిట్లకు మినిమం ఒక బిల్లు 600 నుంచి 1000 రూపాయల మధ్య వస్తుంది దాదాపు. అంటే ప్రతి పేదవానికి ఒక 1000 రూపాయల లోపు నెలవారీగా ఖర్చుని తగ్గించిన వాడు పేద కుటుంబాన్ని. అదొక భాగం. మహిళలు ఎక్కడికైనా పోవాలంటే వాళ్ళకి బస్ కిరాయిలు లేకుండా అమ్మగారింటికి కానీ లేదా పిల్లల చదువుల కోసం కానీ, అమ్మాయిలు చదువు కోసం పోవాలన్నా, కళాశాల పోవాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా మహిళలకు ఇచ్చినటువంటి హామీలో మహిళలకు ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పించి నేరుగా ప్రత్యక్షంగా లబ్ధి పొందే కార్డు తీసుకొచ్చింది జరిగింది. ఇక మూడో విషయం ఏంటంటే సంబంధించిన మిత్రులు చెప్తున్నారా, ఇంతవరకు రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపన పోలేదు. 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇస్తే పేద కుటుంబాల్లో ఉన్నటువంటి వారికి బియ్యం, ఆహార భద్రత కోసం బియ్యం కావాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడు పేదలకు ఈ సంక్షేమంలో కనీసం తిండి తినడానికి తిండి కావడం, బియ్యం కావాల్సినటువంటి వాళ్ళు కూడా గత 10 సంవత్సరాలు ఎలాంటి సంబంధించినటువంటి రేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల ఈ రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని పదంతో ప్రభుత్వం ఉంది. కాబట్టి అది ఇంకా త్వరలో, ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి మనం వింటున్నాం, ఈ త్వరలో అది పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి విశ్వసిస్తున్నాం. దాంతో పాటు కరెంటు విషయంలో కూడా అప్పుడు కరెంటు ఇప్పుడు కరెంటు చూస్తే కరెంటు కూడా ఇప్పుడు చాలా డిమాండ్ పెరిగింది. వాస్తవం చెప్పడం అప్పటికి డిమాండ్ కు దగ్గర సప్లై అందేటువంటిది అసమస్య కాదు. గతంలో అనేక సంబంధించినటువంటి కరెంటు ప్రాజెక్టులు కట్టినప్పుడు అవినీతి జరిగిందనే దాని మీద కూడా కొంత ఆరోపణ ఉంది. దాని మీద కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎంక్వైరీ జరుగుతుంది. దాని మీద నిజ నిర్ధారణ జరిగేటువంటి అవకాశం ఉంది. కాళేశ్వరం గురించి మాట్లాడాలనుకుంటే రైతులకు కాళేశ్వరం కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన విషయం చెప్పాలి. అసలు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ సంబంధించిన విషయంలో కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలే ఈ పూర్తిగా అమలు చేయలేకపోయే విషయంలో కేసీఆర్ వైఫల్యం చెందింది. ఒకటి కాలువలు దొప్పించింది రాజశేఖర రెడ్డి గారు, ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కాలువలు దొప్పించింది రాజశేఖర రెడ్డి గారు, 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు, ఉచిత కరెంట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు, కట్టుకున్నోనికల్లా ఇల్లు కట్టించింది రాజశేఖర రెడ్డి గారు, అంటే ఆరోగ్యశ్రీ పెట్టింది రాజశేఖర రెడ్డి గారు, 108 పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. అంటే పేద ప్రజలకు విద్య, వైద్య విషయాల్లో నేరుగా ప్రజలు లబ్ధి పొందింది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే. వ్యవసాయదారులకు రుణమాఫీ చేసింది రాజశేఖర రెడ్డి గారు, తర్వాత వ్యవసాయాలకు ఉచిత విద్యుత్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు, వ్యవసాయంలో గతంలో ఉన్నటువంటి లోన్లు అది ఎవరైతే బాకీలు ఉన్నారో విద్యుత్ బకాయిలు ఉన్నాయో మాఫీ చేసింది రాజశేఖర రెడ్డి గారు. అంటే నేరుగా రైతులకు గానీ పేదలకు గానీ సంక్షేమాన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసింది రాజశేఖర రెడ్డి గారు. ఇంతెందుకు స్వతంత్రం వచ్చిన భారతదేశం
భారతదేశంలో ప్రతి ప్రాజెక్టు కట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకు చెప్తుంటే నాగన్ సార్ ప్రాజెక్టు కావచ్చు, శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, శ్రీరామ్ ప్రాజెక్టు కావచ్చు, మూసి ప్రాజెక్టు కావచ్చు, కడెం, ఏ ప్రాజెక్ట్ అయినా కట్టింది రాజశేఖర రెడ్డి గారు. అంతకంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ పీరియడ్ ని చూసుకో. ఇప్పుడు వచ్చినటువంటి ఒకే ఒక ప్రభుత్వం 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత ఇంతవరకు కూడా దాన్ని మెయింటైన్ చేయడం కోసమే ఒక సంవత్సరానికి 10,000 కోట్లు అవుతుంది. అంటే పంట పండించేటువంటి ఎంత అయితే వస్తుందో ఇన్కమ్ అంత విద్యుత్ మెయింటెనెన్స్ కి సరిపోతుంది. ఎత్తిపోతల కార్యక్రమం పెట్టొచ్చు, తప్పలేదు. కానీ మన ఆర్థిక పరిస్థితిని, రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి మాత్రమే మనం ఖర్చు పెట్టాలి. అధిక వడ్డీలకు అధిక అప్పులు చేసి అది ప్రభుత్వం ప్రజల మీద భారం వేసి 7,00,000 కోట్ల అప్పు చేస్తే ప్రతి నెల 6,000 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చిన మాట వాస్తవమే. ఇది హామీలు ఇచ్చిన దాంట్లో పూర్తి అమలు చేయకపోవడానికి కూడా గత ప్రభుత్వంలో చేసిన అప్పుల యొక్క ప్రభావం ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద పడుతుంది. ఇప్పుడు ఈయన కూడా వెసులుబాటు చేసుకోవడం కొంత టైం పడుతుంది. ఇప్పటికిప్పుడు కూడా ఆయన చాలా మంది ప్రజలు కూడా అంటున్నారు, నువ్వు ఇచ్చిన హామీలు ఎందుకు చేయలేను. కాకపోతే గతంలో ఉన్నటువంటి తప్పిదాలను సవరించుకుంటూ అప్పులు తీర్చుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి పథకాలు ఏదైతే ఉందో దాన్ని క్రమక్రమంగా ఒకసారి పథకం అమలు చేసిన తర్వాత బ్రేక్ చేయడం వీలుపడదు. ఎగ్జాంపుల్ గా బస్సు ఎక్కిండు మహిళలకు, రేపటి నుంచి బస్సులకు మహిళలకు అవకాశం లేదంటే ప్రజలు తిరుగుబాటు చేసే ఇచ్చే సంక్షేమ పథకాలైనా కానీ ఒక ప్రణాళికబద్ధంగా, విధానపరంగా, ఒక ఆలోచన పరంగా చేసుకుని దాన్ని దీర్ఘకాలికంగా అమలు చేసే కార్యక్రమం చేస్తే ఇది సంక్షేమం ఉంటుంది. కాబట్టి ఇంకా కూడా సంక్షేమ పథకాల్లో 2-3 విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది. మహిళలకు 2,500 కావచ్చు. ఆ తర్వాత పోతే ఇప్పుడున్నటువంటి రైతులకు ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలకు వేశారు. అయితే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఒక 5,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 6,000 చేశారు. ఇచ్చిన హామీ మొత్తం 15,000 అన్న తర్వాత 12 ప్రతి సంవత్సరం 500 పెంచుకుంటున్నారు. ఇప్పుడు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తా అంటే ఇప్పుడు 6,000 ఇస్తున్నారు. దీన్ని కూడా త్వరలో రైతులకు అందించి మంచి పేరు తేవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఎందుకంటే మనం ఇచ్చిన హామీతో పాటు రైతులు ముఖ్యమైన విషయం కాబట్టి అది చేయాలి. రెండోది రైతులకు రుణమాఫీ విషయంలో ఇక్కడ క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే 2 లక్షల లోపు రుణమాఫీ అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. అయితే 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకు సంబంధించిన వాళ్ళు మీరు కడితే అంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే కొంతమంది మంత్రులు మీరు డబ్బులు కట్టండి మేము మాఫ్ చేస్తా అని చెప్పారు. ఇక్కడ ప్రభుత్వం యొక్క విధానం వేరు, వాళ్ళు చేసినటువంటి సంబంధించినటువంటి వ్యాఖ్యలు వేరు. ఇక్కడ ఏంటంటే 2 లక్షల లోపు ఉన్న వాళ్ళు సన్న రైతులు ఉంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, మీరు చాలా మందికి అర్థం కాదు. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి 2 లక్షల లోపు వస్తుంది. 5 ఎకరాలు దాటిన వాళ్ళకు 10 లక్షలు వస్తుంది, 5 లక్షలు వస్తాయి, ఎన్ని లక్షలైనా వస్తుంది లోన్, ఇది రుణం రైతులకు. అయితే సన్నకారు రైతులకు మాత్రమే 2 లక్షలు వస్తాయి. కాబట్టి చిన్నకారు రైతులకు, పేదలకు వర్తించేదే 2 లక్షల రుణమాఫీ. ఉన్నోనికి కూడా వర్తిస్తే పేద ప్రజలకు సంబంధించిన డబ్బులన్నీ ఉన్నోనికి ఇవ్వడానికి కాదు కదా. ఇక్కడ చాలా మందికి అర్థం కాదు. 2 లక్షలకు నేను 5 లక్షలు తీసుకున్నా, 2 పోతే 3 కడతా అంటే కోటీశ్వర్లకు ఇవ్వడానికి కాదు కదా డబ్బులు. పేదోడిని సంక్షేమం చేయడానికి ఇస్తారు ఈ డబ్బులు. వాడిని ఉన్నత దశకు తీసుకుపోవాలి, ఆర్థిక అసమానతలు లేకుండా చేయాలి, సమాజ స్థాపన, సామ్యవాద భావాలు కావాలనేది అంతిమ లక్ష్యంగా ఉంటుంది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇక్కడ జరిగింది ఏంటంటే గతంలో కేసీఆర్ గారు ఏం చేశారంటే ఒక 100 ఎకరాల లోనికి రాళ్ళు, గుట్టలు, పరిశ్రమలు, ఆ తర్వాత వెంచర్లు చేసిన వాళ్ళకు డబ్బులు ఇచ్చారు. మరి అది అన్ని ఎవరి డబ్బులు? ఈ డబ్బులన్నీ దుర్వినియోగం చేయడాన్ని కొంత అరికట్టి ఆ సంబంధించిన డబ్బుల్ని పేద ప్రజలకు సంక్షేమానికి, వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలకి, రోడ్లకు కానీ లేదా స్కూల్ డెవలప్మెంట్ కానీ, విద్యాపరంగా డెవలప్మెంట్, అదే హెల్త్ పరంగా డెవలప్మెంట్ కానీ చేస్తే బాగుంటుంది నా వ్యక్తిగత అభిప్రాయం. ఇది మరింతగా ఇంకా ప్రభుత్వం కూడా ఇంకా చేయాల్సిన సంక్షేమ హామీ ఇచ్చిన అమలు కూడా చేయడానికి ఇంకో 6 నెలలు వ్యవధిలో పూర్తి చేయాలని చెప్పి ఇండ్ల విషయంలో కూడా, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. మొన్ననే 70,000 ఇండ్లు అన్నారు. ఈ ఎవ్రీ ఇయర్ 4,50,000 ఇండ్లు ఇస్తా అంటున్నారు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో ఒక ఇల్లు ఇవ్వలేదు హామీ ఇచ్చి. జనరల్ గా కుటుంబాలు పెరుగుతాయి, జనాభా పెరుగుతుంది. జనాభా పెరుగుతున్న క్రమంలో ప్రతి సంబంధించిన పేదరిక నిర్మూలనలో రోటీ, కపడా, మకాన్, తిండి ఉండాలి, బట్టలు ఉండాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి. ఈ 2 ఉన్నాయి, కానీ ఉండడానికి ఇల్లు లేదు. అసలు ఉండడానికి ఇల్లే ముఖ్యమైనది. కాబట్టి రాజశేఖర పీరియడ్ లో సాచురేషన్ అంటే ఎవరు అడిగితే వానికి ఏటాన్ని సాచురేషన్ అంటే ఆ సాచురేషన్ పూర్తి చేసినటువంటి ఏకైక నాయకుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి. ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి యొక్క విధానాలను కొనసాగిస్తూ మళ్ళీ అదే విధంగా సాచురేషన్ స్థాయిలో పేద ప్రజలకు గృహ నిర్మాణం ఏర్పాటు చేయాలనేది మా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇదే విధంగా చేస్తారని చెప్పి నమ్ముతున్నాం. ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం చెప్తున్నాను, రాహుల్ గాంధీ గారు కులగణన చాలా ముఖ్యమైనది. చాలా మందికి అర్థం కావట్లేదు. కులగణన ద్వారా ఎవరైతే బీసీలు, వెనుకబడ్డ వర్గాలు అవుతున్నారో ఇప్పటి వరకు ఆర్థిక అసమానతలు, పేదరిక నిర్మూలన నుంచి వారికి కావాల్సినటువంటి రిజర్వేషన్లు, విద్యా, ఉపాధి అవకాశాలు అవుతున్నాయో వాటిని పూర్తి స్థాయిలో అందరిలో బీసీలలో సంచార జాతులు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఎస్సీ ఎస్టీలకు మాదిరిగా వాళ్ళకన్నా ఇంతవరకు రిజర్వేషన్ 70 నుంచి అందుతున్నాయి. వీళ్ళకి ఎలాంటి సంబంధించిన ఉపాధి, ఉద్యోగము, విద్య, రాజకీయ రంగాల్లో ప్రవేశం లేని కులాలు ఉన్నాయి. ఇంతవరకు కూడా ఒక సర్పంచ్ గారి కులాలు ఉన్నాయి, ఒక ఎంపీపీ గారి కులాలు ఉన్నాయి. అలాంటి కులాలను కూడా రిజర్వేషన్ ద్వారా తీసుకొచ్చి వాళ్ళకు ఈ రాజ్యాంగ ఫలాలు అందించాలనేదే కాంగ్రెస్ యొక్క ప్రధాన ఉద్దేశం, లక్ష్యం. దాంట్లో కూడా ఈ బీసీ వెనుకబడ వర్గాలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించినటువంటి కులగణనలో అందరూ కూడా సహకరించి దీన్ని పూర్తి చేసి 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలనే దాన్ని ప్రతిపక్షాలు కూడా సహకరించి బీసీల అభివృద్ధికి పాటుపడాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు సార్? అనంతరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను బిజినెస్ చేస్తుంటా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన చాలా బాగుంది. పేదలకు కావాల్సినటువంటి అన్ని పథకాలు కూడా ఒక్కొక్కటిగా అన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతుండు. ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి అయినటువంటి రేషన్ కార్డును ఈ రోజు అమల్లోకి తీసుకొచ్చిండు. ఎప్పుడో 9 సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి ఇండ్లు ఇంతవరకు
ఇంతవరకు వైఎస్ రాజశేఖర్ గవర్నమెంట్ లో కట్టించిన ఇళ్ళ తర్వాత ఒక్క ఇల్లు కూడా రాలేదు ఎవరికి. ఇప్పుడు ప్రతి పేదవాళ్ళు ఎవరు కట్టుకున్నా వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వడానికి సంవత్సరానికి దాదాపు 4 లక్షల ఇళ్ల చొప్పున అన్ని ఇల్లు ఇవ్వడానికి కూడా ప్రతిపాదనలు చేశారు. ఆల్రెడీ కొన్ని దిక్కులు శంకుస్థాపన కూడా చేసిండ్రు. ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఆగిపోయింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఎప్పుడో కుంటుపడిపోయిన ఆరోగ్యశ్రీని కూడా ఇప్పుడు 10 లక్షల వరకు పెంచి అందరికి పేదలందరూ కూడా వైద్యం అందడానికి ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా ఉచిత బస్సు, అదేవిధంగా ఉచిత విద్యుత్తు, గ్యాస్ సిలిండరు, ఇవన్నీ పథకాలు కూడా అయిపోయినాయి. అదేవిధంగా రుణమాఫీ దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ 90% రుణమాఫీ అయింది. ఎక్కడో ఒక్కడ ఒకరిద్దరికి కాకపోతే 10% ఆగిపోయి ఉంటుంది. అదేవిధంగా రైతు బంధు కూడా ఆల్రెడీ ఒక విడత చేసిండు. ఇంకో విడతలో ఇప్పుడు స్టార్ట్ చేసిండు. దాదాపు ఒక 3 acres వరకు కూడా ఆల్రెడీ పడిపోయింది. ఇంకా కంటిన్యూషన్ లో పడుతూ ఉంది. ఈ రకంగా వాళ్ళు అనుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ, కాకపోతే తక్కువ టైంలోగా ఉంది. ఆర్థిక పరిస్థితులు బాగాలేని కారణంగా, ఆర్థిక వనరులు కూడా అంతగా లేనటువంటి కారణంగా వాటన్నిటిని కూడా సమకూర్చుకొని ఒక్కొక్కటి కూడా కేంద్రం సహకారం లేదు. మన రాష్ట్ర ఆర్థిక వనరులు కూడా తగ్గిపోవడము, ఆర్థికంగా ఇంతకుముందు బాగా అప్పులు కావడం, వాటికి వడ్డీలు కట్టడం, వీటికి సరిపోవడం వల్ల ఈ ఆర్థిక వనరులను చూసుకుంటూ ఒక్కొక్క పథకాన్ని చిన్న ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతుండు. దాదాపుగా ఇప్పటి వరకు గవర్నమెంట్ అంతా కూడా అన్ని పోయినాయి. విద్యార్థులకు రియంబర్స్మెంట్ కూడా ఎప్పుడో 3 years నుంచి ఆగిపోయినాయి. ఒక్క విద్యార్థి కూడా రియంబర్స్మెంట్. ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా మూతపడి కాలేజీలన్నీ గేట్లకు తాళాలు వేసుకునే పరిస్థితి వచ్చింది. నిరుద్యోగులంతా కూడా రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. కాకపోతే మన ఆర్థిక వనరులు బాగాలేవు కాబట్టి, తక్కువ ఉన్నాయి కాబట్టి, ఆదాయం మించిన ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి, అప్పులకు వడ్డీలు కట్టే పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి ఒక్కొక్కటి చిన్నగా అన్ని కార్యక్రమాలు జరుపుతాయి. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే పేదల గవర్నమెంట్. అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఇందిరాగాంధీ కానీ కాంగ్రెస్ పుట్టిన కాంచి కూడా పేదల కోసం చేసేటువంటి ప్రభుత్వం. ఇది ధనికుల కోసం చేసేది కాదు. కాబట్టి పేదలందరికీ కూడా కావాల్సినటువంటి అన్ని సంక్షేమ పథకాలు కానీ, అన్ని రకాల ఆర్థిక వనరులు కానీ కలిపేయడానికి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా కూడా సాయశక్తులు కృషి చేస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగానే ఉంది. ఇంకా ముందు కూడా ఇంకా బాగా మంచి పరిపాలన ఉంటుందని కూడా ఆశిస్తూ. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ గారి పాలన కూడా మంచిగానే ఉంది. కాకపోతే ఏంటి అంటే ఆయన చేసే అటువంటి కొన్ని అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ల వల్ల ఆర్థిక పరిస్థితి అంతా కూడా కుంటుపడిపోయి, పెట్టే అటువంటి వాటికి పెట్టకుండా పెట్టని వాటన్నిటికి కూడా ఎక్కువ బడ్జెట్ లో పెట్టి మిషన్ భగీరథ లాంటిది ఎక్కడ సక్సెస్ అయింది. దానికి 1000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. కాళేశ్వరం మిషన్ కాకతీయకు పెట్టారు. అవి చెర్ల మట్టి తీయకుండా పోయింది. అదొకటి 1000 కోట్ల ఖర్చు. కాళేశ్వరం లాంటి అంత ఆర్థిక వ్యయం ఎక్కువ అయ్యి అది రన్నింగ్ అంటే నిర్మాణం చేయడానికి అయిన ఖర్చు కంటే ఇప్పుడు నిర్వహించడానికి ఎక్కేటువంటి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అందువలన ఆర్థిక పరిస్థితి అంతా కూడా వెనకబడిపోయింది. ఆయన పరిపాలన కూడా ఉన్నదిలే కానీ, కాకపోతే ఏంటంటే ఎక్కువ అప్పులు తేవడం వల్ల ఆర్థిక పరిస్థితి అంతా కూడా దివాళా తీసింది. ఆయన రేషన్ కార్డులో ఒకటి దాదాపుగా ఒక్క ఇల్లు కూడా ఇయ్యలేదు. థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు గోగిరెడ్డి వెంకటరెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన బాగున్నది. నాకు రుణమాఫీ కూడా అయింది. రైతు భరోసా కూడా పడ్డది ఒకసారి. ఈసారి 3 ఎకరాల వరకు నడుస్తున్నది. ఒకటి అన్ని ఉచిత పథకాలన్నీ అమలు చేస్తూనే ఉండదు. ఇచ్చిన హామీలు మొత్తం అమలు చేసే కార్యక్రమం నడుస్తున్నది. మంచిగానే ఉన్నది, బాగుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన బాగానే ఉండే. వ్యవసాయ రంగానికి బాగా మేలు జరిగింది కానీ రాష్ట్రాన్ని బాగా అప్పుల కుప్ప చేసిపోయిండు. ఇక అప్పులు తీర్పుకుంటూ, వడ్డీలు కట్టుకుంటూ, అసలు కట్టుకుంటూ ఒకటి చేసుకుంటూ ముందుకు పోతున్నాడు. ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డులు కానీ అన్ని గ్రామ స్థాయిలో ఏం కావాలనేది ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నాడు. థ్యాంక్ యూ సార్.